మరి మీరే అన్నారు బాగా బతికిన కుటుంబం అని. అంటే మీ సినిమా పిచ్చి వల్ల అమ్మ వేరే దగ్గర జాబ్ చేస్తుంది, అప్పుడన్నా అనిపించలేదా నా వల్ల అమ్మ, నేనంటే కష్టాలు పడితే అమ్మ పడుతుంది, అమ్మని పంపించేద్దామని? అంటే ఎందుకంటే అండి మా అమ్మది నాన్నది ఏంటంటే నాన్న వాళ్ళు రాజులు, అమ్మ వాళ్ళు రెడ్డిస్. యాక్చువల్లీ నాన్న లారీ క్లీనర్గా మా లారీలకే చేసేవాడు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ నాదానిలాగా. మమ్మీని లైన్ వేయడం, ప్రేమించానని చెప్పడం, దీంతో ఓకే అనుకుని ఒకరోజు ఒక ఫైన్ డే వాళ్ళిద్దరూ పారిపోవడం విత్ లారీతో పారిపోయారు. అలా పట్టుకున్నారు, లారీ నెంబర్ ట్రేస్ చేసి పట్టుకున్నారు, లేకపోతే అసలు దొరికేవాళ్ళు. తర్వాత నాన్న సపరేట్ కాపురం పెట్టడం, ఆ తర్వాత విజయవాడలో నేను చదువుకోవడం, వాళ్ళ తాడేపల్లిగూడెం, అమ్మ వాళ్ళ హనుమాన్ జంక్షన్, మళ్ళీ అటు తిరిగి సెంటర్లో విజయవాడకి రావడం. యాక్సిడెంట్లో నాన్నగారు చనిపోయారు. తర్వాత ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాం. నా 3rd, 4th ఉన్నప్పుడు వెళ్తే ఆస్తి పనిచేశారు. అప్పటికే పనిచేసిన తర్వాత అక్కడ కూడా ఒక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తాతయ్య అమ్మమ్మ చనిపోయే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒకరోజు, వీళ్ళింట్లో ఒకరోజు, వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు అంటే నాకు అంత అనిపించలేదు. కానీ అలా ఏంటి ఇది మన ఇల్లు కదా, ఇక్కడ షేర్స్ చేసేసుకున్నారేంటి, అక్కోళ్ళ ఇల్లు, నాన్నోళ్ళ ఇల్లు, అంటే మా అమ్మ ఇక్కడ ఉండుంటే మా అమ్మకో పోర్షన్ వచ్చేది. అలా చూసుకుంటూ నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనేమన్నా అంటే అక్కడికి వెళ్ళినా మన ఇద్దరమే, ఇక్కడ మన ఇద్దరమే. అదేదో వాళ్ళ దగ్గర ఎందుకు, మనం స్వతహాగా బతకొచ్చు కదా అన్న టైంలో అమ్మ కూడా ఓకే అని అలా జరిగింది. అందుకని నేను అంత ఆలోచించాను.